ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో కొమరంభీం ప్రాజెక్టు, వటివాగు ప్రాజెక్టు, కడుం ప్రాజెక్టుల నుంచి దిగువనున్న మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల తాజా పరిస్థితులు, వరద ప్రవాహంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కూడా కుమరంభీం ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ శ్రీ కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమరంభీం ప్రాజెక్టులో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతాం. దీనికి సంబంధించి మనం మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టము 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 11.5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మొత్తం కూడా 4 జిల్లాలకు సంబంధించినటువంటి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలోని కూడా ఏదైతే శ్రీ కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కూడా భారీగా కూడా వరద నీరు చేరుతోంది. అదేవిధంగా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు భారీగా కూడా లక్ష క్యూసెక్ల నీటి ఏదైతే పూర్తిగా కూడా జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దీనికి సంబంధించి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని శ్రీ వట్టివాగు ప్రాజెక్టుతో పాటు అదేవిధంగా కుమరంభీం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరింది. వట్టివాగుకు సంబంధించి కూడా 5 గేట్లను ఓపెన్ చేసి కూడా దిగువ అయితే భారీగా కూడా నీటిని విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా కూడా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అదే మన కుమరంభీం ప్రాజెక్టులోని కూడా భారీగా కూడా వరద నీరు చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించి కూడా కట్టకు కొంత మరమ్మతులనే కట్ట డ్యామేజ్ అయిన నేపథ్యంలో కూడా కేవలం 4 టీఎంసీల నీటిని మాత్రం మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఓవరాల్ గా చూస్తే ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ప్రాజెక్టులని గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా జలకళ సంతరిస్తూ భారీగా కూడా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఇప్పటికే అధికారులు ఇటు నిర్మల్ జిల్లా శ్రీ కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా జిల్లా ఎస్పీ షర్మిల కూడా అక్కడ ప్రాజెక్టును ప్రాజెక్టును సందర్శించి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కూడా విజిటర్స్ ఎవరు కూడా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు రాకుండా కూడా ఇదే కట్టుదిట్టమైన చర్యలు చేపడతారు. ముఖ్యంగా ఓవరాల్ కూడా మరొక 2 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో భారీగా కూడా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రాజెక్టులో ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి ప్రాంతాలను ఏదైతే పరివాహక ప్రాంతాలను ప్రాంతాల ప్రజలను కూడా ఇటు జిల్లా కలెక్టర్లు ఇటు మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా కూడా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కూడా మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం కోసం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో కూడా భారీగా కూడా ప్రాజెక్టులలో కూడా ఇన్ఫ్లో చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నాడు పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తరుణ్ కుమార్, రాజనోజ్, శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, మంచిర్యాల జిల్లా.